జగిత్యాల తహసీల్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసనలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నంద్యాల పాల్గొన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వల్ల దేశంలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత విచారకరమన్నారు. जय जय कांग्रेस, जय जय कांग्रेस। कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा नरेंद्र मोदी बीजेपी జిల్లా కాంగ్రెస్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇప్పటికైనా మోడీ దేశం కోసం ధర్మం కోసం మాట్లాడడం బంద్ చేయి. నీ కాలం చెల్లింది. ఆ రోజు ఏ రోజైతే భారతదేశంలో ఏదైతే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా ఏదైతే మోడీని భుజానేసుకున్న యువత ఇలా తిరగబడ్డది, నీ అంతు చూడడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు చేసి ఇలా పశ్చాత్తాపడి అంటున్న ఇంతకైనా ఘోరమైన తప్పు లేదని పశ్చాత్తాపడడం కాదు, దీని బాధ్యత గల నీ క్యాబినెట్ ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేపించి ఏదైతే 12 మంది విద్యార్థులు చనిపోయిన కుటుంబాలకు సుమారు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబంలో వారికి ఉద్యోగాలు ఇచ్చి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులను ఆదుకొని వారి పరామర్శించి చిత్తశుద్ధి చాటు అని చెప్పి మేము ప్రధానమంత్రి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో ఏ మంత్రి మీద ఆరోపణ వస్తే ఆ మంత్రి తక్షణమే రాజీనామా చేసి దానిపై ఆ యొక్క శాఖపై విచారణ జరిపించేవారు. ఈ రోజు ఏంది, దేశం కోసం ధర్మం కోసం పొద్దుగాల వేసి ఆ దేవుడు మన అందరిని నమ్ముకున్న దైవం దేవుడు శ్రీరామ్ పేరు చెప్తే అయిపోతుంది అనుకుంటారు. ఆ రోజు నల్ల చట్టాల పేరు రైతులను విచక్షణ రహితంగా నేను అనుకుంటుండగా మోడీ అనుకుంటుండో దేశంలో మేము మళ్ళా ఏదో విధంగా ఏదైతే సెంటిమెంట్ లేవనెత్తి ప్రజల దగ్గరికి పోతాం అనుకుంటున్నాగా నీ సంగతి చెప్పారా టైం తన ఆసన్నమైంది. ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోపట, మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వం లోపట ఈ రాష్ట్ర తెలంగాణ యావత్ ప్రజానికం ఏవైతే ఈరోజు నీట్ పరీక్షల విద్యార్థుల పక్షాన అండగా నిలబడతాయి, ఆ కుటుంబాలకు అండగా నిలబడుతుంది. మా రాహుల్ గాంధీ నేతృత్వంలో మా మల్లికార్జున గారి నేతృత్వంలో ఖచ్చితంగా ప్రధానమంత్రి లోక్సభలో చర్చ పెట్టాలి. దీనికి బాధ్యత వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి